హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేద్దాము. బిట్ నెంబర్ 1. రీసెంట్గా మనకి ఒక మీటింగ్ జరిగింది. ఒక కన్వెన్షన్ అంటాం కదా, కన్వెన్షన్ అంటే మీటింగ్. దాని పేరు BWC కన్వెన్షన్, క్యాపిటల్ లెటర్స్ BWC. BWC అంటే అబ్రివేషన్, బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్. సో BWC ఈజ్ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్. ఈ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ మనం BWC ఏదైతే అన్నామో, ఈ యొక్క ఆర్గనైజేషన్, ఈ యొక్క మీటింగ్ పర్పస్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి అనేక విషయాలు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. సో రీసెంట్గా జరిగిన ఈ కన్వెన్షన్ 45th కన్వెన్షన్, 45వ కన్వెన్షన్. దాని పేరేంటమ్మా BWC, బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్. అయితే మనకి బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది అంటే 1975. మొట్టమొదటిసారి మనకి ఫస్ట్ మీటింగ్ అనేది 1975 మార్చ్ 26న మనకి ఫస్ట్ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అనేది మనకి జరిగింది. ఇందులో ఇండియా కూడా ఒక సైనిటరీగా ఉందమ్మా. ఇండియా మనకి 1973లో సైన్ చేయడం జరిగింది. రాటిఫై అనేది 1974లో అయింది. సో ఇండియా ఈజ్ ఆల్సో one of the member states of biological weapon convention. India signed in the year 1973 and it got ratified in the year 1974. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే BWC స్టాండ్స్ ఫర్ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్. అట్ ద సేమ్ టైం అది ఎప్పటి నుంచి ఉంది అంటే మనకి 1975. మరి అదేంటి, మనకి ఇండియా 1973, 1974 అని డేట్స్ చెప్పుకున్నాం కదంటే, మనకి 1975 నుంచి దాని యొక్క కంప్లీట్ యాక్టివ్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకి జరిగింది. అందుకే దాన్ని ఏమంటామంటే ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అంటాము. దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ బిట్, వెరీ ఇంపార్టెంట్ బిట్ కాల్ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ప్రెజెంట్ మనకున్న సిచ్యువేషన్లో ఒక రకమైన బయో వార్ అన్నది ఒక వాదన. మనం అంతకుముందు ఒక వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాము. ఈ COVID-19కి సంబంధించి ఇది నిజంగా నేచర్ వల్ల వచ్చిన ఒక వైరస్, లేదు మ్యాన్ మేడ్ వైరస్. ఆ మధ్యన చాలా న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో కూడా మనకు వచ్చాయి. చైనాలో వుహాన్ ల్యాబ్లో ఇది మ్యాన్ మేడ్, సైంటిస్ట్ మేడ్ వైరస్ అని కొంతమంది ఆర్గ్యూ చేశారు. ఇలా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్న సిచ్యువేషన్లో ఈ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్కి సంబంధించి బిట్ వచ్చే ఛాన్స్ 100% ఉంటుంది. సో బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ని మనం BWC అంటాము. వెరీ ఇంపార్టెంట్ బిట్ నెంబర్ 2. ఇక సెకండ్ బిట్ వచ్చేటప్పటికి, ఈ సెకండ్ బిట్ దేని గురించి అంటే ఒక ఇంపార్టెంట్ డ్యామ్ గురించి. ఇది జాగ్రఫీలో మనకి దీని గురించి కూడా మనం జాగ్రఫీలో చెప్పుకుంటాము. మనకి వరల్డ్ జాగ్రఫీలో వస్తుంది, ఇది ఇండియన్ జాగ్రఫీలో రాదు. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వరల్డ్ జాగ్రఫీలో ఇది ఒక బిట్ అమ్మ. సో ఒక ఆనకట్ట గురించి నేను చెప్పబోతున్నాను. అదే మన సెకండ్ బిట్ ఈ వీడియోలో. ఈ సెకండ్ బిట్లో మనం డిస్కస్ చేసుకోబోయే ఈ డ్యామ్ ఎక్కడుంది అంటే ఇథియోపియాలో. ఎక్కడమ్మా? ఇథియోపియాలో. అయితే ఈ డ్యామ్ మనకి ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకోవచ్చింది. అంటే ఇంకొన్ని నెలల్లో మనకి అది కంప్లీట్ అయ్యేది. యాక్చువల్లీ COVID-19 ఎఫెక్ట్ కానీ ఉండకపోయి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఆల్రెడీ కంప్లీటెడ్ అనమాట. ఈ డ్యామ్ యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఈ డ్యామ్ కానీ మనకి కంప్లీట్ అయితే ఆఫ్రికాలోనే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద లార్జెస్ట్ డ్యామ్. సో ఈ డ్యామ్ని ఒకప్పుడు ఏమని పిలిచేవారు అంటే మిలేనియం డ్యామ్ అని కూడా పిలిచేవారు. ఎర్లియర్ ఇట్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ మిలేనియం డ్యామ్. అయితే ప్రెజెంట్ ఈ డ్యామ్కి ఒక ఇంపార్టెంట్ పేరు చెప్తున్నారు. దాని పేరు ఏంటంటే GERD. దీని అబ్రివేషన్ నేను చెప్తాను, ముందు క్యాపిటల్ లెటర్స్లో రాసుకోండి. GERD అంటే ఏంటి అంటే గ్రాండ్ ఇథియోపియన్ రెనైసెన్స్ డ్యామ్. GERD స్టాండ్స్ ఫర్ గ్రాండ్ ఇథియోపియన్ రెనైసెన్స్ డ్యామ్. గ్రాండ్ ఇథియోపియన్ రెనైసెన్స్ డ్యామ్ను మనం GERD అంటాం. ఎక్కడమ్మా? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇథియోపియా. అంటే దీని గొప్పతనం ఏంటంటే 6450 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అమ్మా. ఇది 6450 మెగావాట్స్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్కి సంబంధించిన డ్యామ్. ఇది ఎక్కడుంది అంటే మనకి బ్లూ నైల్ రివర్లో ఇది బ్లూ నైల్ రివర్ మీద ఈ ఆనకట్ట అనేది మనకి ఉండడం అనేది జరిగింది. ఎక్కడమ్మా? మనకి ఇథియోపియాలో. యాక్చువల్గా నైల్ రివర్ గురించి మన జాగ్రఫీలో ఒక సపరేట్ టాపిక్ ఉంటుంది. మనం జాగ్రఫీలో ఏంటంటే మనకి డ్రైనేజ్ సిస్టమ్ అని ఉంటుంది, లేదా రివర్స్. ఈ రివర్స్ అండ్ డ్రైనేజెస్ గురించి చెప్పుకునేటప్పుడు మనం రివర్స్ ఏంటి, అలాగే వాటి యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి గురించి చెప్పుకుంటాము. ఈ నైల్కి జస్ట్ ఒక ఇంపార్టెంట్ బిట్ చెప్తాను జాగ్రఫీలో, మళ్ళీ దీని గురించి మనం డీటెయిల్స్ చెప్పుకోవచ్చు. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ అంటే, నైల్ అనే రివర్కి మనకు ముఖ్యంగా 2 ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఒకటి వైట్ నైల్, అలాగే బ్లూ నైల్ అంటాము. సో వైట్ నైల్ అలాగే బ్లూ నైల్ ఇవేంటమో నైల్ రివర్ యొక్క
ట్రిబ్యూటరీస్. ఈ యొక్క డ్యామ్ పేరు ఒకప్పుడు ఏమని పిలిచేవారు, మిలేనియం డ్యామ్ అంటాము. ఇది కంప్లీట్ అయితే మనకి ఆఫ్రికాలో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద లార్జెస్ట్ డ్యామ్. ఈ యొక్క GERD గ్రేట్ ఇథియోపియన్ రెనైసెన్స్ డ్యామ్ ఒకవేళ కన్స్ట్రక్షన్ పూర్తయితే అది ఈజిప్ట్కి, సూడన్కి, అలాగే ఇథియోపియాకి కూడా చాలా రకాలుగా హెల్ప్ చేయబోతున్నది. సో దిస్ బిట్ ఈజ్ అబౌట్ ఎ వెరీ ఇంపార్టెంట్ డ్యామ్ కాల్ once upon a time called Millennium Dam. Now it is called GERD. GERD stands for Great Renaissance Ethiopian Dam. That is a very important bit. Okay, third bit చూద్దాము. ఈ థర్డ్ బిట్ చాలా చిన్న విషయం. మనం అన్ని లోకల్ న్యూస్ పేపర్స్లో కూడా దీని గురించి మనం చూస్తున్నాము. UGC ఉంది కదన్నా, UGC అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇది రీసెంట్గా ఏంటంటే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు వాళ్ళు. దేనికోసం అంటే మనకి స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి. ఆ యొక్క ప్రోగ్రామ్ పేరు మనకి ఏంటంటే ఈ UGC ఏ ప్రోగ్రామ్ డిజైన్ చేసినా, ఏ డ్రాఫ్ట్ రిలీజ్ చేసినా కూడా డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా దాన్ని చదవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్టూడెంట్స్ కాబట్టి. ఈ యొక్క ప్రోగ్రామ్ పేరు మనకి G1 Kaushal. So what is G1 Kaushal? G1 Kaushal is a program released by University Grants Commission, and this is basically focusing on the skills of the students. The name of the program యొక్క పేరు ఏంటమ్మా, G1 Kaushal. G1 Kaushal. ఇక రీసెంట్గా ఇది కూడా మనం డైలీ టీవీలో కూడా చూస్తున్నాము. కిసాన్ రైల్వే, కిసాన్ రైల్ స్కీమ్ అనే ఒక స్కీమ్ గురించి మనం డైలీ వింటున్నాం. ఏంటి కిసాన్ రైల్ స్కీమ్ అంటే? యాక్చువల్గా అదొక పెద్ద టాపిక్ అంటే అది కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి బిట్లు అడిగే అవకాశం తక్కువ ఉన్నా కూడా మనం జనరల్ నాలెడ్జ్ కోసం, క్యాజువల్ ఇన్ఫర్మేషన్ కోసం మనం అది స్టడీ చేయొచ్చు. నేను అవసరమైతే సపరేట్ వీడియోలో దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా అప్లోడ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, మనకి ఫార్మర్స్ కోసమే పెట్టిన రైలమ్మ. ఫార్మర్స్ కోసమే ఒక ట్రైన్ అనేది ఉంటుంది. అందులో ఉండే కంపార్ట్మెంట్స్లో ఏంటంటే ఫార్మర్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారో, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అంటాం కదా, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ సప్లై చేయడానికి అందులో మనకి AC, అందులో మనకి కూల్ టెంపరేచర్స్, రెఫ్రిజిరేటర్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో, అలాగే అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ ప్రొడక్ట్సే కాకుండా ఈ యొక్క వాటర్ యానిమల్స్, ఫిష్, ప్రాన్ లాంటివి మనకి సప్లై చేసుకోవడానికి పాడవకుండా, అది అట్ ద సేమ్ టైం తక్కువ టైంలో వాళ్ళకి కావాల్సిన టార్గెట్ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి కిసాన్ రైల్ స్కీమ్ అంటాము. జస్ట్ ఇది ఉందనే విషయం తెలిస్తే చాలు, మనం లోతుగా తర్వాత మనం నేర్చుకుందాము. ఇక రీసెంట్గా మనకి ఒక సర్వే కండక్ట్ చేశారు. ఆ సర్వే పేరు ఏంటంటే ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్. సర్వే పేరు ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్. యాక్చువల్గా మనకి రకరకాల సర్వేస్ అలా చేస్తూ ఉంటారు ఎన్నో ఆర్గనైజేషన్స్. కొన్ని ఆర్గనైజేషన్స్ యొక్క సర్వేస్ చాలా రిలయబుల్గా ఉంటాయి, అంటే దే ఆర్ రియలీ ట్రస్ట్ వర్దీ సర్వేస్. కానీ కొన్ని సర్వేస్ ఏంటంటే వాళ్ళు సర్వే చేస్తారు కానీ ఆ యొక్క రిజల్ట్ కేవలం ఒక ఇన్ఫర్మేషన్ వరకే పరిమితం, కానీ దాన్ని మనం ఎగ్జామ్స్కి సంబంధించి పెద్దగా స్టడీ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ యొక్క సర్వే వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచ దేశాల్లోనే ఫ్రీడమ్కి సంబంధించి వాళ్ళొక సర్వే చేయడం జరిగింది. అందులో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 83 అమ్మ, 83. వాళ్ళు సుమారుగా 193 కంట్రీస్ని సర్వే చేయగా ఇండియా యొక్క ర్యాంక్ ఏంటంటే 83 ర్యాంక్. సర్వే పేరు ఏంటంటే ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2020. ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2020. ఈ ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2020 యొక్క సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రకరకాల కంట్రీస్లో ఉన్న పీపుల్ యొక్క బేసిక్ ఫ్రీడమ్ ఎలా ఉంది అన్నది ఈ యొక్క సర్వే ఉద్దేశం. ఇండియా యొక్క ర్యాంక్ ఎంతమ్మా, 83rd ర్యాంక్. వెరీ ఇంపార్టెంట్ బిట్. అలాగే మనం ఎర్లియర్ వీడియోలో అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎర్లియర్ ఒక వీడియోలో కరెంట్ అఫైర్స్ 4లో కానీ 5లో కానీ ఉంటుంది, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఆ వీడియోలో ఒక ఫెస్టివల్ గురించి మనం చెప్పుకున్నాము, గుర్తుంటే నవరోజ్ ఫెస్టివల్ గురించి మనం మాట్లాడుకున్నాము. అది గుర్తుంటే పార్సీస్ కమ్యూనిటీస్ సెలబ్రేట్ చేసుకుంటారన్న విషయం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఇది కూడా ఇప్పుడు చెప్పబోయే బిట్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్కి సంబంధించింది. దీని పేరు చప్చర్ కట్. చప్చర్ స్పెల్లింగ్ చెప్తాను, CHAPCHAR, CHAPCHAR, చప్చర్ కట్, KUT కట్. ఈ చప్చర్ కట్ ఫెస్టివల్కి సంబంధించి ఒక బిట్ అడిగే అవకాశం ఉంటుంది. ఇదేంటి అంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఫేమస్ ఫెస్టివల్ ఇన్ మిజోరాం. మీజోస్ అంటాం కదా, MIZOS. సో చప్చర్ కట్ ఈజ్ ఎ వెరీ ఫేమస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై మిజోరాం పీపుల్, మీజోస్ అంటాం. వాళ్ళు ఆ ఫెస్టివల్ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. రీసెంట్గా సెలబ్రేషన్ అయింది. అంటే బ్యాంబూ ట్రీస్ని కట్ చేసి వాళ్ళు ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటారు. జూమ్ కల్టివేషన్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ వాళ్ళు చేసేది. జూమ్ కల్టివేషన్ అంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటారు. మనకి జియోగ్రఫీలో ఒక ఇంపార్టెంట్ వెరీ బిగ్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుందమ్మా అగ్రికల్చర్. అందులో మనకి టైప్స్
టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఏంటి, అదే సేమ్ జూమ్ కల్టివేషన్, షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటే ఏంటి, అవన్నీ కూడా మనం లోతుగా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ప్రెజెంట్ ఏంటంటే మనం బిట్ ఎలా అడుగుతాడు అంటే మనకి చప్చర్ కట్ ఫెస్టివల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని అడగచ్చు. ఎక్కడమ్మా, మిజోరాం. అలాగే నవరోజ్ ఫెస్టివల్ గుర్తుంటే మనం చెప్పుకున్నాం పార్సీస్ కమ్యూనిటీస్ గురించి మనం దాని గురించి చెప్పుకోవడం జరిగింది. కానీ నెక్స్ట్ బిట్ ఆల్రెడీ నేను ఒక సపరేట్ వీడియో దీని మీద నేను చేశాను. ఒక ఇంపార్టెంట్ ఫేమస్ ఇండియన్ ఉమెన్, ఆమె లేరు, చనిపోయారు. ఆమెకు రీసెంట్గా ఏంటంటే టైమ్ మ్యాగజైన్లో టాప్ 100 ఉమెన్లో ఆమె యొక్క పేరు కూడా రాయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇందిరాగాంధీ పేరు కూడా రాయడం జరిగింది. ఆమె పేరు గుర్తుంది కదమ్మా, రాజ్కుమారి అమృత్ కౌర్. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ప్లీజ్ చూడండి, ఎందుకంటే రాజ్కుమారి అమృత్ కౌర్కి సంబంధించి నేను ఒక సపరేట్ వీడియో, అంటే ఇంకా వీడియోలో నేను ఏ పాయింట్స్ ఎక్స్ట్రా ఏమి అంటే వేరే ఇష్యూస్ ఏమీ డిస్కస్ చేయకుండా ద కంప్లీట్ వీడియో ఐ హ్యావ్ మేడ్ ఆన్ ఓన్లీ దిస్ వండర్ఫుల్ ఇండియన్ ఉమెన్ కాల్ నేమ్డ్ రాజ్కుమారి అమృత్ కౌర్. ఆ వీడియో కంప్లీట్గా నేను రాజ్కుమారి అమృత్ కౌర్ మీదే నేను మాట్లాడడం జరిగింది కాబట్టి ఆ వీడియో చూడండి. నేను కావాల్సిన ఇంపార్టెంట్ స్టఫ్ అంతా కూడా ఆ సపరేట్ వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి నేను ప్రెజెంట్ ఇంకా మళ్ళీ ఆమె యొక్క డీటెయిల్స్ చెప్పాను. ఇంకా నెక్స్ట్ బిట్ చూస్తే మనకి రీసెంట్గా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పదం వాడారు న్యూస్ పేపర్లో, సన్ స్పాట్స్ అంటాము. సన్ స్పాట్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సన్ స్పాట్ అంటే ఏం లేదన్నా, మనకి సన్ మీద కొన్ని డార్క్ ఏరియాస్ ఉంటాయి. సన్ మీద, సూర్యుడి మీద కొన్ని డార్క్ ఏరియాస్ ఉంటాయి. ఆ డార్క్ ఏరియాస్ని సన్ స్పాట్స్ అని పిలుస్తాము. అయితే ఏంటి అంటే ఆ యొక్క డార్క్ స్పాట్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి, యూనిక్ క్వాలిటీ ఏంటంటే సన్ మీద జనరల్గా ఉండే టెంపరేచర్ కంటే ఈ యొక్క సన్ స్పాట్స్లో ఉండే టెంపరేచర్ తక్కువ. దాన్ని ఎలా చెప్తాము అంటే జనరల్గా మనం ది సన్ స్పాట్స్ ఆర్ జనరల్లీ కూలర్ ఇన్ కంపారిజన్ విత్ ద అదర్ ఏరియాస్ ఆఫ్ ద సన్ అన్న విషయాన్ని మనం అక్కడ డిస్కస్ చేసుకుంటాము. సో సన్ స్పాట్స్కి సంబంధించి అందరికీ కూడా ఒక క్లారిటీ రావాలి. సన్ స్పాట్స్ అంటే ఏంటమ్మా, ద డార్క్ ఏరియాస్ ప్రెజెంట్ ఆన్ ద సన్ విచ్ ఆర్ స్లైట్లీ కూలర్ ఇన్ టెంపరేచర్ కంపేర్డ్ టు ది అదర్ ఏరియాస్ ఆఫ్ ద సన్. సో ఇలా మనం ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన బిట్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో వి విల్ డిస్కస్ ఏ ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ బిట్స్ ఇన్ కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.